హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన చుట్టూ జరుగుతున్న కొన్ని టాపిక్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిగా మనం మాట్లాడుకోవాల్సింది, ఇంతకుముందు వరకు మనం ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అడిగితే కొంచెం డౌట్ఫుల్గా చెప్పేవాళ్ళం. కానీ ఇప్పుడు అఫీషియల్గా చెప్పొచ్చు, అమరావతి ద స్టేట్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని. అది లోక్సభ, రాజ్యసభలో కూడా ఆమోదించబడింది. సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ మనందరం. అలాగే రీసెంట్గా న్యూస్ చూసే ఉంటారు, ఒరాకిల్లో సుమారుగా 30,000 మంది ఎంప్లాయీస్ని తీసేసింది ఆల్ ఆఫ్ ఎ సడన్, ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా. దీనివల్ల చాలామంది ఇంపాక్ట్ అయ్యారు. 30,000 మంది ఎంప్లాయీసే కాదు, అలాగా 30,000 ఎంప్లాయీస్ ఫ్యామిలీస్ కూడా ఇంపాక్ట్ అయ్యాయి. సో సెకండ్ క్వార్టర్ స్టార్ట్ అయినప్పటికీ కూడా ఇంకా మనం చూస్తూనే ఉన్నాం, యూఎస్లో జాబ్ మార్కెట్ చాలా టఫ్గా ఉంది, చాలా వరస్ట్గా ఉంది చెప్పాలంటే. చాలామంది ఫ్రెండ్స్ ఇంకా జాబ్ కోల్పోయి జాబ్ రాక ఇంకా ఇబ్బంది పడుతున్నారు. సో ఈ సిచ్యువేషన్ ఎప్పుడు బెటర్ అవుతుందో తెలియదు, చూడాలి. అలాగే యుఎస్ గవర్నమెంట్ ఇంకొక 3 వీక్స్లో వార్ని స్టాప్ చేస్తా అని చెప్తుంది. ఇరాన్ కూడా చాలా గట్టిగా సమాధానం చెప్తుంది వాళ్ళకి. అలాగే బెహ్రెయిన్లో ఉన్న ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సెంటర్ మీద కూడా ఇరాన్ ఒక మిసైల్ స్ట్రైక్ చేసింది. ఇక ఫైనాన్షియల్ ఇయర్ 2027కి ఏంటంటే మనకి లాటరీ ప్రాసెస్ కంప్లీట్ అయింది, H1B. చాలామంది ఫ్రెండ్స్ కూడా వాళ్ళ యొక్క నేమ్స్ పిక్ అయ్యని చెప్తున్నారు. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. 2027 ఫైనాన్షియల్ ఇయర్కి ఎవరైతే H1 పిక్ అయిందో. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది బర్త్ రైట్ సిటిజన్షిప్. April 1న సుప్రీంకోర్టు హీరింగ్స్ అనేది అయింది. సో దీని యొక్క ఫైనల్ డెసిషన్ అనేది మనకి సమ్మర్ 2026లో వస్తుంది. మీకు తెలిసే ఉంటుంది ఆల్రెడీ, యుఎస్ గవర్నమెంట్ అనేది ఏంటంటే ట్రంప్ గవర్నమెంట్ ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేసింది. టెంపరీ వీసా మీద ఉన్న పేరెంట్స్ యొక్క పిల్లలు ఎవరైతే ఇక్కడ పుడతారో వాళ్ళకి యుఎస్ సిటిజన్షిప్ ఇవ్వకూడదని 14 అమెండ్మెంట్ ఆర్డర్ విరుద్ధంగా ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పాస్ చేశారు. ఇది కోర్ట్స్ అన్ని కూడా టెంపరీగా బ్లాక్ చేసింది. సో చూద్దాం, సమ్మర్లో మనకి రిజల్ట్ రాబోతుంది కదా, ఏం చెప్తుంది. ప్రజెంట్ అయితే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ పుట్టిన వాళ్ళందరికీ కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషనాలిటీ, పిల్లలు ఎవరైనా పుడితే వాళ్ళకి సిటిజన్షిప్ అయితే ఇస్తున్నారు. బట్ అఫీషియల్ కన్ఫర్మేషన్ అనేది మనకి జూన్ 2026లో తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటా మరి, బాయ్.